నామన్ నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగుతుంది. మనమైతే ఏవైతే డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్ల సాధన జరిగే వరకు నా దీక్షను ఇలాగే కొనసాగిస్తాను. ముఖ్యంగా గురుకుల వాళ్ళు మీకు నోటికాడికి వచ్చినటువంటి బుక్కను అందకుండా నోట్లో మట్టి కొట్టింది ప్రభుత్వం. ఎన్నికల హడావుడిలో భాగంగా 3000 కుటుంబాలని రోడ్డు పాలు చేసింది ప్రభుత్వం. మీ గురుకుల అభ్యర్థులు ఎంతమంది అయితే 1:2లో ఉన్నారో, నష్టపోతున్నారో వాళ్ళందరూ తమ ఇళ్లలో కూర్చొని నిరసన వ్యక్తం చేయండి, నిరాహార దీక్షలు ప్రారంభించండి. ప్రభుత్వం తప్పనిసరిగా దిగొస్తుంది. ఎందుకంటే మీ గురుకుల దాంట్లో 100% న్యాయం ఉంది. ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పు. మీకు మళ్ళీ రీకౌన్సిలింగ్ నిర్వహించి డిఎల్ వాళ్ళకు డిఎల్, జేఎల్ వాళ్ళకు జేఎల్, పీజీటీ వాళ్ళకు పీజీటీ, టీజీటీ వాళ్ళకు టీజీటీ కనుక ఇస్తే ఒక్క పోస్టు కూడా మిగలకుండా 9210 ఉద్యోగాలు నిండిపోతాయి. జస్ట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే సరిపోతుంది. మొత్తంగా డిసెండింగ్ ఆర్డర్లో మళ్ళీ కౌన్సిలింగ్ కనుక పెడితే ఒక్క పోస్ట్ కూడా మిగలదు. ఇది మీరు అనుకుంటే కంపల్సరీ సాధ్యమవుతుంది. మీ గురుకులాలలో ఐక్యత లేకపోవడమే ఇప్పటిదాకా ఇది కార్యక్రమం పూర్తి కాలేకపోయింది. మీరు 3000 మంది తమ ఇళ్లలో కూర్చొని ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగితే ప్రభుత్వం కంపల్సరీ దిగి వస్తుంది. మొదలుపెట్టండి. ఉద్యోగం మీది, ఉద్యమం కూడా మీది. మీకు మద్దతుగా అశోక్ సారు సాధించే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తాడు. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులకి పోస్టులు పెంచే వరకు మన దీక్షని కొనసాగిస్తాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని మార్చిన ఉద్యమమే గ్రూప్ 2 ఉద్యమం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చివరికి అదే ఉద్యోగాలతో తేదీలు ప్రకటించారు. ఎంత అవమానకరమైన సంఘటన. నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగుల గురించి ఇప్పటి వరకు క్యాబినెట్ మీటింగ్లు కూడా చర్చించకపోవడం మహాదారుణం. నిన్న ఉద్యోగ సంఘాలతో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారో అలాగే ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఓపెన్ మీటింగ్ నిరుద్యోగులతో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిరుద్యోగులంటే అన్ని ప్రభుత్వాలకు చులకనైంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంటు ఒక్క నోటిఫికేషన్ అన్న అధికారికంగా వేసిందంటే వేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే కొనసాగిస్తుంది. వాటికే పత్రాలు ఇచ్చింది. కానీ అంతకు మించి 1000 రెట్లు ప్రచార ఆర్భాటాలు పొందుతున్న అంశాన్ని మీ నిరుద్యోగులందరూ గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాల్సిందే. మెగా డిఎస్సి పేరు చేసి దగా డిఎస్ వేసింది. ఎక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1, 2 కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. టెట్కమ్ డిఎస్సి ఆనవాయితీని కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తుంగలో తొక్కింది. ప్రభుత్వాలు ఏవైనా నిరుద్యోగుల బాధ అలాగే ఉంటుంది. నిరుద్యోగుల ఐక్యతే దీని పరిష్కార మార్గం. ఏ రోజు అయితే హైదరాబాద్లో 1,00,000 మందితో నిరుద్యోగులు మీటింగ్ పెట్టగలుగుతారో ఆ రోజు మనం సక్సెస్ సాధించినట్లు లెక్క. మీరు నా దీక్షను స్ఫూర్తిగా తీసుకొని అన్ని ప్రధాన లైబ్రరీలలో ఈరోజు 10 గంటలకి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. తలా ఒక పూలమాల వేసుకొని కుర్చీలలో కూర్చొని చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ సమాచారం, నేను దీక్ష చేసే సమాచారం కూడా బయటికి పొక్కకుండా అపార్ట్మెంట్ చుట్టూ 50 మంది పోలీసులను పెట్టి కనీసం బంధువులు కూడా చూడడానికి కూడా వచ్చిన వాళ్ళని కూడా రానియకుండా, సంఘీభావం తెలపడానికి వచ్చినట్టు విద్యార్థి నాయకులను కానీ విద్యార్థులను కానీ ఎవరిని పైకి రానియకుండా అష్టదిగ్బంధం చేసింది. అంటే ప్రభుత్వం భయపడుతుంది. నన్నొక్కరిని దిగ్బంధం చేయవచ్చు, మీరందరూ తలుచుకుంటే ఆ దిగ్బంధం యొక్క సంఖ్యలు బయటపడతాయి. ఉద్యమం రాష్ట్ర వ్యాప్తం అయితే కంపల్సరీ ప్రభుత్వం దిగివచ్చి నిరుద్యోగుల అంశాల గురించి చర్చిస్తుంది. నిరుద్యోగుల అంశాలపైన ఇంకా 5 ఏళ్ల పాటు సక్రమంగా
మన యొక్క ఉద్యోగాలు పడాలంటే మనం ఇప్పుడు గట్టిగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లైబ్రరీలన్నీ ఉద్యమ కేంద్రాలుగా మార్చండి. ఒక 10 నిమిషాలు స్లోగన్స్ ఇచ్చి నిరసన వ్యక్తం చేయండి. దాంతోపాటు పూలమాలలు వేసుకొని నిరాహార దీక్షలో కూర్చొని చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది చేస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరుతాయి. ఇక టెట్ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు, ముఖ్యంగా గురుకుల వాళ్ళైతే కంపల్సరీగా ఆమరణ నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా కూర్చోవలసిందే. గ్రూప్ 2, 3 వాళ్ళు మీ యొక్క లైబ్రరీలోకి వెళ్ళి బయటికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసి మీ చదువును కొనసాగించండి. ఎందుకంటే తేదీలు వచ్చాయి కాబట్టి మళ్ళీ చదువు వెనుకబడ్డ కూడా కరెక్ట్ ఉండదు. సేమ్ అదే తేదీలకు పరీక్షలు ఉంటాయి. ఇక్కడ ప్రిపరేషన్ కొనసాగించండి. స్టడీ అండ్ స్ట్రగుల్, చదువుకుంటూనే మన నిరసన వ్యక్తం చేసి ఒక ప్రయత్నం చేద్దాం. అశోక్ సార్ నిరుద్యోగుల ఒక హక్కుల వేదిక ఆధ్వర్యంలో కంపల్సరీగా మీ పోరాటానికి ఎప్పుడు అండగా ఉంటాడు, ఎప్పుడు అండగా నిలబడతాడు. ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్పడమే కాదు, విద్యార్థుల కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలని నేను నిరూపిస్తాను. చాలామంది ఇది షో కోసం చేస్తున్నట్టు అంటున్నారు. కాదు, నాది రియల్ ఫైటు. మీరు ముందు కూడా చూస్తారు. నిరుద్యోగుల వెంటనే ఉంటాను. నిరుద్యోగులందరినీ ఐక్యం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. స్థానిక ప్రైవేట్ రంగాలలో స్థానికులకు 75% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. ఇప్పుడు హైదరాబాద్లో ఫార్మా కంపెనీ ఉంది. ఫార్మా కంపెనీలు 90% పైగా ఫార్మా కంపెనీలు ఆంధ్ర వాళ్ళే. అందులో పనిచేసే ఆంధ్ర వాళ్ళు కూడా 90% పైగా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మరి కంపెనీలు ఆంధ్ర వాళ్ళే ఉన్నప్పుడు, ఉద్యోగులు ఆంధ్ర వాళ్ళే ఉన్నప్పుడు ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఏం లాభం చెప్పండి. కాబట్టి కంపల్సరీగా ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వ్ ఇచ్చినప్పుడే నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. 20,000 ఉద్యోగాల్లో కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేరు. చెప్పిన హామీలకి అమలు చేయడానికి ఎక్కడ కూడా పొంతన కూతలేదు. అంశాలన్నీ నిరుద్యోగులంతా చూస్తూనే ఉన్నారు. ఈ అంశం రేపు పార్లమెంట్ ఎన్నికలపైన కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రభుత్వం దిగి రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అందరూ కూడా ఐకమత్యాన్ని చాటితే ప్రభుత్వం దిగి వస్తుంది. ఇక్కడ ఈరోజు 10 గంటలకు ప్రతి లైబ్రరీ కేంద్రంలో నిరసన వ్యక్తం చేయండి. ఒక 5 నిమిషాలు నిరసన వ్యక్తం చేసి మీ చదువును కొనసాగించండి. పూలమాలలు వేసుకొని ఎక్కడికక్కడ పూలమాలలు వేసుకొని చదివే ప్రయత్నం చేయండి. స్థానిక మీడియాకు చెప్పండి. పత్రికలకు ప్రెస్ నోట్లు రాసి ఫోటోలు రాసి పంపండి. సోషల్ మీడియా వేదికగా చేసుకోండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఏ గ్రూపులు ఉంటే ఆ గ్రూపులలో షేర్ చేయండి. మీ ఎమ్మెల్యేలకు పంపండి. స్థానిక ప్రజాప్రతినిధులకు పంపండి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కాంగ్రెస్ గవర్నమెంట్ సరైన రీతిలో స్పందిస్తలేదు, హామీలు అమలు చేస్తలేదు అన్న అంశం అందరికీ తెలియాలి కంపల్సరీగా. అక్కడ సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్తున్నా. నాతో పాటుగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న ఇంద్రసేన, అలాగే అస్మా, గురుకుల అభ్యర్థుల తరపున అస్మా ఆమరణ నిరాహార దీక్షలో నాతో పాటు కూడా కొనసాగుతుంది. అలాగే గ్రూప్ 2 అభ్యర్థుల తరపున ఇంద్రసేన ఆమరణ నిరాహార దీక్షలో నాతో పాటు కూడా దీక్షలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి పోటీ పరీక్షలు అన్నిటికి సంబంధించిన అంశాలపై డిమాండ్లతో మనం దీక్షలు చేస్తూ ఉన్నాం. అంటే దీక్షలు కనుక రాష్ట్ర వ్యాప్తం అయితే ప్రభుత్వం దిగి వచ్చి మన సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పోతలేం, సమస్యలు పరిష్కరించడం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ముందు కూడా ఇలాంటి పోరాటాల ద్వారా మన లక్ష్యాలు సాధించుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు మీరు అన్ని లైబ్రరీ కేంద్రాలుగా నిరసన వ్యక్తం చేయడం కాకుండా దీక్షలో కూర్చోవాలని, గురుకుల అభ్యర్థులందరూ ఆమరణ నిరాహార దీక్షలో 4,000 మంది కూర్చోవాలని స్పష్టం చేస్తూ ఉన్నాను. అట్లయితేనే ఈ సమస్య పరిష్కారం అయితే తప్ప లేకపోతే కాదు. గురుకుల అభ్యర్థులంతా
ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొని ఒక 2-3 నిమిషాలు వీడియో తీసి ఫోటోలు తీసి మీ వాట్సాప్లలో షేర్ చేయండి, యూట్యూబ్లలో షేర్ చేయండి. ప్రభుత్వం చేరే వరకు ఆమరణ నిరాహార దీక్షలో ప్రతి గురుకుల అభ్యర్థి బాధితులు ప్రతి ఒక్కరు కూడా దీక్షలో కూర్చున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆ సమాచారాన్ని కూడా పత్రికలకు చేరవేయాలి. ఈ యొక్క సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉండవచ్చు, కానీ తూతూ మంత్రంగానే క్యాబినెట్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ మన సమస్య పైన చర్చించే వరకు మన దీక్ష కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు. ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉన్నా కూడా మనకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు పెద్ద ఎత్తున వస్తాయని అనుకోవడం లేదు. మన సమస్యలు సాధన జరుగుద్దని నేను భావించడం లేదు. ఇక్కడ దీక్ష అనేది కొనసాగుతుంది, 10 రోజులైనా కొనసాగుతుంది. ఇది 3వ రోజు దీక్ష కొనసాగుతున్న అంశాన్ని మీరు గుర్తుంచుకోవచ్చు. అందరికీ నమస్కారం. మా దీక్ష 3వ రోజుకి చేరుకున్నది. అయినా ఇప్పటికీ మనకి ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. దయచేసి గురుకుల అభ్యర్థులు ప్రతి ఒక్కరు 3000 బ్యాక్లాగ్స్ అవుతున్నాయి కదా, ప్రతి ఒక్కరు 3000 మంది మీరు మీ ఇంట్లోనే దీక్ష కొనసాగించండి. పూలమాల వేసుకొని ఒక 2 నిమిషాల వీడియో పెట్టేసి అది సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీ ఎమ్మెల్యేలకు షేర్ చేయండి. దయచేసి మనం పడుతున్న బాధ, మన కాళ్ళ కడుపు బాధ వాళ్ళకి తెలియాలి కదా. దయచేసి అందరూ మీ ఎమ్మెల్యేలకు షేర్ చేయండి. ముఖ్యంగా తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేయండి. న్యూస్ పేపర్లో వచ్చే విధంగా కూడా షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో దీక్ష కొనసాగించండి. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోదు. ఎందుకంటే మనం ఎన్ని రోజుల నుంచి మనం రోడ్లు పట్టుకొని తిరుగుతున్నామో మీకు అందరికీ తెలుసు. ఈరోజు మనకు ఒక అవకాశం వచ్చింది. మన బాధను వాళ్ళకి తెలియజేస్తే మనకు ఒక అవకాశం దొరకవచ్చు. అందరూ ఇంకొకటి నాకు ఫోన్లు చేస్తున్నారు, ఏం చేద్దామని. ఏం చేయొద్దు, ఇంట్లో కూర్చొని శాంతియుతంగా దీక్ష చేయండి. అంతకంటే పెద్ద విశేషం లేదు. మనమందరం నిరాహార దీక్షలో కూర్చున్నామంటేనే గవర్నమెంట్కి పెద్ద దెబ్బ ఇది. ఇక ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా. ఇప్పటికీ 3 రోజులు గడుస్తుంది. 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము ప్రతి ఒక్కరము. ఇక పరీక్షలు రాస్తున్నట్టే ఉంది మా పరిస్థితి. పరీక్షలు రాసేటప్పుడు ఇట్లే ఉన్నాము, రాసిన తర్వాత టెన్షన్కి ఇట్లే గురైనాము. ఇప్పుడు కూడా ఇట్లే ఆందోళన చెందుతున్నాం. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. 3000 మంది ప్రతి ఒక్కరూ మీ బాధని సోషల్ మీడియాలో వ్యక్తం చేయండి దయచేసి.